ఈ లోడ్ వేసుకొని ఘాట్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నాయి. ఈ లారీలు అయితే ఘోరం. అమరా ట్రావెల్స్. ప్రజెంట్ వచ్చేసి మనం పాండిచ్చేరిలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము. ఈ వాళ్ళకి కష్టమే. ఇది యాక్సిడెంట్ అయింది ఏంది లారీ, అరే ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే మనము తిండివనం విలేజ్ అయితే దాటుతున్నాము. ఇది అక్కడ ఉన్నదంతా విలేజ్, రైట్ లెఫ్ట్ అంతా. మనం స్ట్రైట్ వెళ్ళాలి. లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది. కరెక్ట్ టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. మన వాళ్ళు ఎవరైనా విజిట్ చేయడానికి అయితే పాండిచ్చేరి అయితే విజిట్ అయితే చేయండి, చాలా బాగుంది. అరుణాచలం రీచ్ అయిపోయినాం. మొత్తానికి అయితే మనము స్ట్రైట్ వెళ్తే అరుణాచలం టెంపుల్, రైట్ తీసుకొని మనం హైదరాబాద్ రోడ్, చిత్తూరు రోడ్ అన్నమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, మన వోల్వో లవర్స్ అందరికి నమస్తే. ముందుగా ఈ రోజు రైడ్ వచ్చేసి పాండిచ్చేరి టు హైదరాబాద్ స్పెషల్ రైడ్ అన్నమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు అయితే వచ్చాను. విషయం ఏంటంటే పాండిచ్చేరి వరకు అయితే ఖాళీగా వచ్చాను. ఇక నైట్ అంతా నిద్ర లేదు, కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఎట్లా వస్తుందేమో వ్లాగ్ అయితే నాకు భయం అవుతుంది. మన శశాన్న అని గిఫ్ట్ ఇచ్చాడు. రైడ్ అయితే చాలా బాగుంటుంది. మినిమం 1000 లైక్లు అయితే రావాలని కోరుకుంటున్నా ఈ వ్లాగ్ అయితే. కొన్ని సమస్యల వలన అయితే రైడ్స్ అనేటి టైం టు టైం రాలేక చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను నేను. బండి అయితే ఫుల్గా రెడీ అయిపోయింది మొత్తానికి. మన పైలట్లు 2 ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేపిస్తా. అలాగే బండి లోపల కూడా విజిట్ అయితే చేద్దాము. లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి. మీరైతే మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. చాలా బాగుంటుంది ఈ వ్లాగ్ కూడా. లాస్ట్ టైం అయితే ఆరెంజ్ ట్రావెల్స్ నుంచి కూడా రైడ్ అయితే చేసిన. అది యాక్చువల్ చెప్పాలంటే అది వేరే రోడ్ వచ్చింది. మన నార్కెట్పల్లి, చిట్యాల, మేదరమెట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు నుంచి వచ్చింది. పైలట్ అన్న పేరు వచ్చేసి ప్రసాద్ అన్న. వోల్వో మల్టెక్సల్ 9600 ఎస్ మీన్స్ స్లీపర్. చాలా వరకు అయితే తెలియదు. ఎస్ మీన్స్ ఏంటంటే స్లీపర్ అని అర్థం. చూసారుగా, ఎన్నోసార్లు విజిట్ చేశాను. ఇంత ముందుకు మనం వేరే కలర్లో ఇందులో వ్లాగ్ కూడా వేసాము. ఒకసారి మైసూర్ వేసాము, మనం విజయనగరం కూడా రైడ్ వేసాము. బిఎస్ఆర్ మేనేజ్మెంట్ చాలా వరకు అయితే నాకు గిఫ్ట్ ఇచ్చి ఈ రైడ్ కూడా చేయమని. అందుకోసమే చాలా రోజుల తర్వాత మళ్ళీ పాండిచ్చేరి వరకు అయితే స్పెషల్గా వచ్చి ఈ రైడ్ అయితే తీయబోతున్నా. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. రైడ్ మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో రైట్. ప్రజెంట్ వచ్చేసి మనం పాండిచ్చేరి బంకులో ఉన్నాము. ఫ్యూల్ ట్యాంక్ ఇలానే చేసుకున్నాం. మన బండిలో డీజిల్ కూడా ఇందులోనే కొట్టించుకున్నాము. బండి అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. చూడడానికి కూడా చూడండి ఎంత లుకింగ్ అనిపిస్తుందో. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వోల్వో మల్టెక్సల్ అని చెప్పాను కదా, 9600. బండి ఇప్పుడే అయితే పార్కింగ్ నుంచి బయటకు అయితే తీస్తున్నాము. నైట్ అంతా ఫుల్ వర్షం వచ్చింది. చూడాలి ముందు ఎలా ఉంటుందో. మరి ఈరోజు కూడా వాన వస్తే చెప్పలేము, చూద్దాం. ఎలాగైతే అలాగా. నైట్ అయితే నిద్ర లేకుండా రైడ్ అయితే చేసిన, ఖాళీ కూర్చున్నా. ఎందుకంటే మనకు బస్ అంటే ఒక లైక్, ఒక ప్రేమ, అంత ఇష్టం కాబట్టి మనం బస్ కోసం ఏదైనా చేస్తాం. నిద్ర లేకుండా వచ్చినా కాబట్టి చూడాలి ఈ రైడ్ ఎలా ఉంటుందో. ఫస్ట్ పికప్ పాయింట్ ఏడా, ఎక్కడ, నెక్స్ట్ రూట్ ఎలా వెళ్తుంది, మొత్తం డీటెయిల్స్ అయితే పైలట్స్ని అయితే అడిగి కనుక్కొని చెప్తాను. పూర్తిగా డీటెయిల్స్ మాత్రం. But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? మన పైలట్లు 2 పరిచయం చేపిస్తా. మన పైలట్లు అయితే 2 అని చెప్పాను కదా. మన అన్నయ్య పేరు అయితే ప్రసాద్. ఓకే. మన బాబాయ్ పేరు అయితే సీను. ఓకే ఓకే, డిస్టర్బెన్స్ చేయొద్దు, డ్రైవింగ్లో ఉండాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ అలో ఇచ్చినందుకు. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వీడియో మాత్రం చూడండి, చాలా బాగుంటుంది. మధ్యన ఘాట్ రోడ్లు ఉన్నాయి రాయచోటు దగ్గర. చూద్దాం బాబాయ్ ఎలా చెప్తారో, రూట్ ఎలా పోద్ది. లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అయితే చెన్నై నుంచి వచ్చాము. ఈసారి ఏంటంటే చిత్తూరు వే అన్నమాట. ఒకసారి అన్నయ్య అయితే పూర్తిగా వివరిస్తాడు మన ప్రసాద్ అన్న. రూట్ ఎట్లా వెళ్తుంది అన్నయ్య? ఇది మనం పాండిచ్చేరి నుంచి బయలుదేరాం. ఓకే. పాండిచ్చేరి చెన్నై సిల్క్స్ దగ్గర నుంచి 5 o'clock మనకి డిపాచింగ్ టైం. ఓకే. అండ్ పాండిచ్చేరి నుంచి నెక్స్ట్ తిండివనం. ఓకే. తిండివనం టు అరుణాచలం. ఓకే. అరుణాచలం టు వెల్లూరు. వెల్లూరు. యా. ఓకే. వెల్లూరు నుంచి చిత్తూరు. చిత్తూరు. ఇవన్నీ కూడా మనకి బోర్డింగ్స్ ఉంటాయి.
ఓకే. 1-2 అరుణాచలంలో ఎక్కువ సీట్స్ మనకి బోర్డింగ్ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత చిత్తూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత పూతలపట్టు అనే ఊరిలో మనకి డిన్నర్ బ్రేక్ ఉంటుంది. ఓకే. డిన్నర్ బ్రేక్ వచ్చేసేసి 20 మినిట్స్ టైం. 10:30కి మనం అక్కడికి రీచ్ అవుతాం. ఓకే. అక్కడి నుంచి మనం 11:10కి మనం బస్ స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి పీలేరు, రాయచోటి, ఓకే, కడప, ఓకే, కర్నూలు, ఓకే, కర్నూలు మీదుగా మనకు తెలిసిందే హైదరాబాద్. ఓకే, రైట్. థ్యాంక్ యూ అన్న. కొత్త రూట్ నుంచి అయితే వెళ్తున్నాము. లాస్ట్ టైం ఆరెంజ్లో కూడా ట్రావెల్ చేసినా కానీ ఈ రూట్ నుంచి అయితే రాలే. నేను చెన్నై నుంచి రైడ్ చేసిన. ఈ రూట్ చాలా బాగుంటుంది. ఇది కూడా చూసేద్దాం. ఓకే, రైట్. ప్రజెంట్ వచ్చేసి మనం పాండిచ్చేరిలో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము. చౌరస్తా చాలా పెద్దదంట ఇది, బాబాయ్ గారు చెప్పారు. రైట్ తీసుకొని మనం పాండిచ్చేరి బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాము. సిటీలో అయితే అంత పెద్ద ట్రాఫిక్ ఏం లేదు పాండిచ్చేరిలో. ముందు ఎలా ఉంటుందో చూద్దాం. వర్షం పడుతుంది. 2 days నుంచి పడుతున్నాయి. 2 days నుంచి వర్షాలు పడుతున్నాయా? అయ్యా, నాన్ స్టాప్ ఉన్నాయండి. నాన్ స్టాప్ పడుతున్నాయి. అదిగో కెనాలు చూడండి, పొంగి పడుతున్నాయి. ఫస్ట్ పికప్ ఏడ మనది చెన్నై సిల్క్స్, చెన్నై న్యూ బస్ స్టాండ్, చెన్నై సిల్క్స్. ఓకే, రైట్. చాలా వరకు అయితే అన్ని బస్సులు పికప్ పాయింట్ ఇక్కడేనట పాండిచ్చేరిలో, న్యూ బస్ స్టాండ్ దగ్గర. బస్సులు కూడా చాలా వచ్చినాయి. మన వెనక సైడ్ కూడా ఇంకో ట్రావెల్ ఆగింది, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. చాలా బాగుంది. పాండిచ్చేరి అయితే ఎక్సలెంట్ ఉంది. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. నైట్ నుంచి వరదలే, ఇప్పుడే కొద్దిగా కాస్తంత వర్షం అయితే తగ్గింది, కొంచెం వరుపు అయితే అయింది. చాలా బాగుంది. వెదర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్లు అయితే ఇప్పుడే వచ్చారు, ఒక 4-5. ఫస్ట్ పికప్ పాయింట్ ఇక్కడే. ప్యాసింజర్లు చాలా వరకు అందరు వచ్చారు. సగం ఫుల్ అయిపోయింది. ముందట అవతల కూడా ఇంకా 4 బస్సులు ఆగినాయి, వేరే వేరే ట్రావెల్స్, శ్రీవారి అని, కావేరి అని. పెద్ద పికప్ పాయింట్ ఇదేనట పాండిచ్చేరిలో. ఎన్ని టికెట్లు ఎక్కినాయి? బస్సు ఫుల్ అయిపోయిందా? 13 సీట్లు ఇక్కడ. 13 సీట్లు ఎక్కినాయి ఇక్కడ. నెక్స్ట్ పికప్ పాయింట్ ఏడా మళ్ళా? అరుణాచలమే డైరెక్ట్. ఇక పాండిచ్చేరి ఏం లేదు, ఇంకా పాండిచ్చేరి ఒకటే పాయింట్ ఈ రోజు వరకే. లేకపోతే ఇందిరాగాంధీ స్టాచ్యూ, ఓకే, నెక్స్ట్ జిప్మేర్, ఓకే, టోల్ గేట్. రైట్. పాండిచ్చేరిలో చెప్పాను కదా, వర్షాలు అయితే 3-4 రోజుల నుంచి జంపుతున్నాయంట. దానివల్ల వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అసలు ఊటికి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకైతే. అంత చల్లగా ఉందంటే. టైం వచ్చేసి కరెక్ట్గా మనము 5 o'clock ఈ నుంచి బండి తీసినాము. హైదరాబాద్ వచ్చేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాం. 5 అవుతుంది. ఇంత చల్లగా ఉంది. 6 అయిన ఫీలింగ్ ఉంది ఇక్కడ. అంటే అంత కూల్గా ఉంది వెదర్ అయితే, మామూలు లేదు. రోడ్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్, మామూలుగా లేవు. పాండిచ్చేరి అయితే దాటడానికి దగ్గరకు వచ్చినాం. పాండిచ్చేరి టోల్ గేట్ ఆగయా. పాండిచ్చేరి దాటినాక ఫస్ట్ టోల్ గేట్ ఇదే, తిండివనం టోల్ గేట్ ప్లాజా. ప్రజెంట్ ఇప్పుడే రీచ్ అయినాం. ఇక్కడ కావేరి బస్సు కూడా రీచ్ అయ్యి దాటిపోతుంది చూడండి. చాలా బస్సెస్ ఉన్నాయి పాండిచ్చేరి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి కూడా. ఎక్సలెంట్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు. మన ప్రైవేట్ ట్రావెల్స్ అంటే తోపే, ఇంకా చెప్పనక్కర్లేదు. బిఎస్ఆర్ ఇంకా తోపే, ఇంకా టాప్ రేటింగ్ ఉందట ప్రజెంట్. పాండిచ్చేరిలో రోడ్లు అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. పాండిచ్చేరి వరకు అయితే రోడ్లు చాలా బాగా కట్టారు, హైట్ లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ వచ్చినా కానీ రోడ్డు మీద నిలవకుండా కట్టారు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చిన్న గుంత కూడా లేదు. నెక్స్ట్ లెవెల్ రోడ్స్ మాత్రం. మార్నింగ్ కూడా చాలా బాగున్నాయి. వర్షం వచ్చింది, కాకపోతే మనం ఇటు నుంచి అటు అనుకున్నాం కాబట్టి తీయలేదు వీడియో. వానలో ఇంకా మస్తు ఉండే, అసలు ఆ లొకేషనే వేరు మార్నింగ్ టైంలో అయితే. సీన్ బాబాయ్ గారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఓల్వో బస్ నడపబట్టి? 20 years. 20 years నుంచి ఓల్వో బస్సే నడుపుతున్నాము. మామూలు సీనియర్ కాదు, సూపర్ సీనియర్. బాబాయ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చూద్దాం బాబాయ్తో రైడ్ ఎలా ఉంటుందో. ఇంతసేపు సిటీలో ఉన్నాం కాబట్టి బాబాయ్ని డిస్టర్బ్ చేయదలుచుకోలే. అందుకోసమే సిటీ దాటినాం కాబట్టి ఇంకా కొద్దిగా బాబాయ్ని ప్రశ్నలు అడుగుదామని అడుగుతున్నాను. బాబాయ్ గారు ఏ రూట్లో ఎక్కువ నడిపారు మన బండి? మామూలుగా బస్ ట్రావెల్, మీరు ఇప్పుడు బస్సు డ్రైవర్గా, క్యాప్టెన్గా, ఓల్వో క్యాప్టెన్గా ఏ రూట్లో ఎక్కువ చేశారు డ్రైవింగ్? ముంబై. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేశారు అక్కడ? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలు ముంబైలోనే చేశారా? హైదరాబాద్, ముంబై. ఏ ట్రావెల్స్ అది?
ఆరెంజ్లా ఆరెంజ్ కేశినేని ఆరెంజ్ కేశనల్ 2 దాంట్లో చేసిర్రు అయితే రెండిట్లే సోప్తో ఓకే ఓకే పాండిచేరి బస్సులు మన టీఎస్ఆర్టీసీలను పాండిచేరి బస్సులు అన్నమాట అవి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తిరుగుతున్నాయి చాలా వరకు గవర్నమెంట్లోనే బార్డర్ లాస్ట్కి వచ్చేసరికి చూడండి బార్గేర్లు అయితే ఎలా పెట్టారో బండి స్నేక్ టైప్లో వెళ్తుంది ఇప్పుడు మామూలుగా వెళ్ళదు ఇట్లాంటి నడపాలంటే మామూలు విషయం కాదు చాలా ఇరుకులు అంత స్ట్రిక్ట్ అన్నమాట అంత దగ్గర పెట్టరు చూడండి బస్సు మామూలుగా తిరగట్లేదు క్యాప్టెన్ అంటే క్యాప్టెనే మన బాబాయ్ మామూలుగా ఉండదు మరి పోలీసులు కూడా తనిఖీలు చేస్తారు వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ ఆపి చెక్ చేస్తారు కార్లను అయితే పెద్ద వెహికల్స్ అయితే ఆపట్లేరు చాలామంది సబ్స్క్రైబర్లు ఏంటంటే అన్న డే టైంలో జర్నీ చేయొచ్చు కదా డే వ్లాగులు చేయొచ్చు అంటే మన ప్రైవేట్ ట్రావెల్స్ ఏంటంటే మొత్తం 9 తర్వాతనే ఎంట్రీ ఉంటాయి సిటీ నుంచి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి మనది కంపల్సరీ నైట్ జర్నీ ఉంటుంది డే టైంలో చేయాలంటే మామూలుగా డాల్ఫిన్ బస్సు టీఎస్ఆర్టీసీనో అదే ఎక్కాలి అట్లా అయితే టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో అయితే చేయవచ్చు డే టైంలో మనం ప్రైవేట్ ట్రావెల్స్ బ్లాగ్స్ కాబట్టి మొత్తం ఆల్మోస్ట్ నైట్లోనే ఉంటాయి ఇక తప్పనిసరి అది మనం ఏం చేయలేము దానికి డేలో చేయాలంటే చాలా కష్టం మన వెహికల్స్ మొత్తం లాంగ్ వెళ్ళే వెహికల్స్ కాబట్టి డే టైంలో జర్నీ అనేది ఉండదు లైట్ ఫెయిల్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ నైట్ ఇక మనది మొత్తం మేఘాలు చూడండి ఎలా ఉన్నాయో వెదర్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు మన వాళ్ళు ఎవరైనా విజిట్ చేయడానికి అయితే పాండిచేరి అయితే విజిట్ అయితే చేయండి చాలా బాగుంది ఏంది బాబా ఈ చిన్న బండ్లు ఈ వెహికల్స్ ఎక్కడి అసలు ఏంటిది ఈ పాండిచేరితో చెన్నై పోతాయి సేలం పోతాయి బెంగళూరు పోతాయి నాన్ స్టాప్ బండ్లు ఇవి ఓకే అన్ని చిన్న వెహికల్సే కనపడుతున్నాయి కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఇక్కడ మొత్తం మన బస్సు హై స్పీడ్ ఎంత బాబాయ్ హైయెస్ట్ 120 కానీ మనం 100 వరకు కొడతాం 100 వరకు పోద్ది లాగుందా ఈ బండికి ఏమన్నా ఎంత 90 పైన ఉంటుంది 95 98 99 పెట్టారు అట్లా 90కి ఉంటుంది మనకు 100 వరకు పోతుంది వీళ్ళు 90కి స్పీడ్ లాగా పెట్టేశారు కాకపోతే ఇది 98 99 100 వరకు మీరు వెళ్ళొచ్చు ఓ ఎక్సలెంట్ బాబాయ్ తిర్చి రైట్ వచ్చేసి చెన్నై ఓకే మనం స్ట్రైట్ వెళ్ళాలా మనం రైట్కి వెళ్తాం మనం రైట్ ఫోన్ చేసేస్తున్నారు ఏ రోడ్ ఎప్పుడు మనం వెళ్ళేది రైట్ ఇప్పుడు చెన్నై రోడ్కి ఎక్కుతాం మనం ఇప్పుడు చెన్నై రోడ్ నుంచి వెళ్తాం మనం చెన్నైకి దూరం వెళ్ళాక మళ్ళీ లెఫ్ట్కి వెళ్తాం తిరువణమలై ఇక్కడ యూటర్న్ చేసుకొని మనం అరుణాచలం తిరువణమలై అనేదేమో పాండిచేరి లాంగ్వేజ్ తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ అన్నమాట తెలుగులోనేమో అరుణాచలం రోడ్ అంటారు మనం ఓకే నైస్ ఇక్కడ యూటర్న్ చేసుకొని ఆ బ్రిడ్జి కాంచి లెఫ్ట్ తీసుకొని బ్రిడ్జి పైకి ఎక్కి వెళ్తాం కదా బాబాయ్ ఓకే నైస్ మెల్లమెల్లగా లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది కరెక్ట్ టైం వచ్చేసి 5:30 5:40 అవుతుంది కరెక్ట్గా ఇప్పుడే మనము మెయిన్ రోడ్ ఎక్కుతున్నాం ఇంకా హైవే మళ్ళీ కొంచెం ముందు వెళ్ళాక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్ మనం లెఫ్ట్ తీసుకునే రోడ్డు ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ 15 km తర్వాత మనం అరుణాచలం రోడ్డుకి మళ్ళీ ఎంటర్ అవుతాం చాలా బాగున్నది ఈ హైవే కూడా చెన్నై రోడ్డు కదా రైట్ కాకపోతే మనం చెన్నై నుంచి వెళ్ళాము లెఫ్ట్ తీసుకొని అరుణాచలం మీదుగా వెళ్తుంది చిత్తూరు ఆ రోడ్ అన్నమాట వయా ఇప్పుడే మనము తిండివనం విలేజ్ అయితే దాటుతున్నాము ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే విలేజ్ ఇక్కడ ఉన్నదంతా విలేజ్ రైట్ లెఫ్ట్ అంతా మనం స్ట్రైట్ వెళ్ళాలి లైట్ కూడా ఫెయిల్ అయిపోయింది కరెక్ట్ టైం వచ్చేసి 6 o'clock అవుతుంది చూడాలి నైట్ కూడా అయిపోయింది ఎలా ఉంటుందో రైడు వర్షం కూడా లైట్గా చుక్కలు పడుతుంది ముందు ఎలా ఉంటుందో ఇంకా వర్షం వస్తుందో రాదో చూడాలి ఇక మనం హైవే క్లోజ్ అయిపోయింది చెన్నై స్టేట్ పోతే లెఫ్ట్ సైడ్ తీసుకొని మనం అరుణాచలం మీదుగా చిత్తూరు నుంచి వయా అలా వెళ్ళిపోద్ది మన బండి మనం ఇక్కడ చెక్ పోస్ట్ లెక్క పెట్టారు బార్డర్ కదా అంటే విలేజ్ బార్డర్ కాబట్టి ఇబ్బందులు లేకుండా వెహికల్స్ ఏమన్నా స్పీడ్ వచ్చినా కానీ స్లో రావాలని ఇట్లా పెట్టారు డ్రమ్ములకి ఇట్లా బాబాయ్ గారు నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ఎక్కడ
చిత్తూరు దాటిన తర్వాత. చిత్తూరు దాటిన తర్వాత. హౌ మచ్ టైం ఎంత పడుతుంది? 10 o'clock. 10 o'clock రైట్. 10 o'clock చిత్తూరు దాటినాక డిన్నర్ బ్రేక్. బాబాయ్ గారు ఏంటండి మొత్తం సింగిల్ హైవేనా ఇప్పుడు? ఇది మొత్తం సింగిల్ లైన్ ఉంటుంది. అరుణాచలం వేలూరు వరకు సింగిల్ లైన్ ఉంటుంది మొత్తం. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 200 kilometers. 200 km మొత్తం సింగిల్ వే ఆల్మోస్ట్. ఓకే బాబాయ్ గారు, లైట్ ఫెయిల్ అయిపోయింది, ఆల్మోస్ట్ లైట్లు కూడా వేసాడు బాబాయ్ ఇప్పుడే. చూడండి నీళ్ళు మధ్యకి పోయినాక బాగా కొట్టేటట్టుంది. వెదర్ చూస్తే మొత్తం కమ్ముకొస్తుంది, కారు మబ్బులు మామూలు ఉన్నది, ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. వాయమ్మో మొత్తం మబ్బులు కమ్మినాయిగా బాబాయ్ గారు, నల్ల మబ్బులు. ఇక్కడైతే ఘోరంగా అనిపిస్తుంది వ్యూ, మొత్తం వాటరే. వాన ఇక్కడ పెరిగిపోయింది, రాను రాను వాన పెరుగుతుంది. బాబాయ్ గారు మొత్తం ఇరుకుల సంసారమేగా, ఈ రోడ్డు అంతా ఇరుకుల రోడ్డే ఉందిగా? అవునండి, ఇంతేనా ఇక? ఈ రోడ్డు పైన చాలా జాగ్రత్తగా తోలుకోవాలి, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు, లేదంటే బండ్లు స్పీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అమ్మో, చాలా స్మూత్ రోడ్ ఇది. ఓకే, ఇక తప్పదు. చిన్న చిన్న ఊర్లన్నీ చిన్న చిన్నగా దాటేసుకుంటే వెళ్ళిపోవాల్సిందే. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి నీట్గా, కానీ ఇరుకులు ఉన్నాయి బాగా కొద్దిగా. వన్ వే కదా, మొత్తం లైట్ ఫెయిల్ అయిపోయింది, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, బాగానే పడుతుంది తుప్పర తుప్పర. అద్దం కూడా చక్కగా కనపడతలేదు మనకు. చిన్న రోడ్లలో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నది చాలా, నైట్ పూట. రోజు ఉంటుందా బాబాయ్? రోజు ఇలాగ వర్షం ఒకటి ఇందులోనే మళ్ళా మామూలు. పాండిచేరి దాటినాక సెకండ్ టోల్ గేట్ ఇది. మనం ఇప్పుడే నాగలి కొండన్ టోల్ ప్లాజా రీచ్ అయినాం. ఈ పేర్లు తమిళంలో ఉండేసరికి కొద్దిగా మనకు కింద మీద అవుతున్నాయి, కరెక్ట్ అప్రాక్సిమేట్లీ గుర్తుపట్టలేకపోతున్నాం. ఈ వన్ వేలో చేసింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి మన వోల్వో కెప్టెన్లకి అయితే, ఎవరికైనా. బాబాయ్ అయితే అటో ఇటో మొత్తానికి పర్ఫెక్ట్ చేసుకుంటూ వస్తుండు చేసింగ్ అయితే. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ఏంటి బాబాయ్? ఇది మామూలు ఆర్టీఓలు చెక్ చేస్తూ ఉంటారా? బాగా చెకప్లు ఉన్నాయి, మొత్తం స్ట్రిక్ట్ ఉన్నది తమిళనాడు సీ రూల్స్. మనం ఇక్కడి నుంచి అయితే రైట్ తీసుకొని తిరువన్నమలై రోడ్డు అరుణాచలం రోడ్లో వెళ్ళిపోతాం. స్ట్రేట్ పోతే జింగి వస్తుంది. ఇక్కడ రైట్ తీసుకుంటున్నాం మనము, రైట్. అలా ఇటు పోతే జింగి, ఇటు వెళ్తున్నాం మనము రైట్ తీసుకొని తిరువన్నమలై రోడ్డు అరుణాచలం. ఇదే సింగిల్ హైవే. ఇంకెంత దూరం బాబాయ్? ఇప్పటికి మనం 60-70 దాటినాం కదా ఆల్రెడీ. ఇంకా 150 ఉంటుంది. ఇంకా 150 దాకా ఉంటుందా? అవ్వా, ఇంకా తిరువన్నమలై 38 ఉన్నది, కృష్ణగిరి 150, బెంగళూరు 243 ఉన్నది. ఒక 1 km 2 km ఇట్లా ఫారెస్ట్ ఉంటుందంట మొత్తం. ఇక్కడ చెట్లు గిట్లు అన్నీ నరకొద్దట్టుంది, ఎందుకంటే ఫారెస్ట్ తెలియదు ఏముంది. చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు కూడా, చెట్లు కూడా. ఏమన్నా ఓన్లీ బస్సులకి ఇట్లా కొమ్మలు కొంచెం రోడ్డు మీదకి అడ్డొస్తే నరికి తప్పించి అంతవరకు నరకలేదు. ఇంకా చాలా బాగున్నది వెదర్ కూడా ఇక్కడ. బస్సులు అయితే కలర్స్ ఎక్సలెంట్ ఉన్నాయి కదా. మొత్తం చింత చెట్లే ఉన్నాయి ఇక్కడ, అన్ని చింత చెట్లే వరుస పెట్టి. చింతకాయ కాసే టైంకి వస్తే బత్తాలు పట్టుకొని దులుపుకొని పోవడే ఇక మనం. ఏమంటావు బాబాయ్ గారు? అంతే అంతే, 2 బత్తాలు వేసుకొని పోవచ్చు మనం బస్సు డిక్కీలో చక్కగా. బాగుంది ఈ ఆపర్చునిటీ కూడా మనకు. బాబాయ్ గారు మళ్ళా వర్షం స్టార్ట్ అయిందిగా. ఇంకా బెంగళూరు 221 ఉంది ఇక్కడ నుంచి.
వర్షం అయితే ఎక్కువైపోయింది. ఈ బైకర్లు అందరూ స్టాప్ అయిపోయారు ఈ వానకు. అరుణాచలం రీచ్ అయిపోయినాం. మొత్తానికి అయితే మనము ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద రైట్ తీసుకొని మనం హైదరాబాద్ రోడ్, చిత్తూరు ఆ రోడ్ అన్నమాట. ఇది కరెక్ట్ టైం వచ్చేసి 6:45 అవుతుంది. టైం వచ్చేసి అరుణాచలం రాగానే పూర్తిగా వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం అయితే ఏం లేదు. ఇప్పుడే అరుణాచలం దగ్గరకు వచ్చేసాం మనము. ఇక్కడ పికప్ పాయింట్ కూడా ఉంది అరుణాచలంలో. ప్యాసింజర్ కూడా వచ్చారు, వాళ్ళ బ్యాగులు పెడుతుండు మన అన్న. ఈడ 7-8 మంది ప్యాసింజర్లు ఉన్నారు, బాగానే ఉన్నారు ఇక్కడ కూడా. బాబాయ్ బండి ఫుల్ అయిపోయిందా? బండి ఫుల్ అయింది ఇక్కడే ఫుల్ బండి ఫుల్ కానీ ఎక్కే వాళ్ళు ఇంకా 6 ఉన్నారు. అలా చెప్పాలి బాబాయ్ గారు. ఎటు చూసినా చింత చెట్లే ఉన్నాయి. చింత చెట్లు అయితే పడతలేవు. తమిళనాడు మొత్తం ఇట్నే పెట్టిరేంటి బాబాయ్? ఇరువైపులా చింత చెట్లే ఉన్నాయి. మా అమ్మ వాయ గ్రీనర్ అంటే గ్రీనర్ అని చెప్పుకోవచ్చు. ఈ వానలు ఒడవట్లేవు, ఈ సింగిల్ రోడ్ పడతలేదు. కొట్టి కొట్టి బాబాయ్కి అయితే ఆశ కొత్తది అంటుంది. వర్షం వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. పెద్ద టాస్కే ఉంది ఈ రోడ్ల. వానతోని డ్రైవింగ్ స్కిల్స్ అంటే మామూలు విషయం కాదు. ఇంకా సైడ్ దొరకదు ఈ రోడ్లో. సైడ్ తీసుకోవాలంటే చాలా కార్ వాళ్ళు పోరు, మమ్మల్ని పోనివ్వరు. అవా పెద్ద టాస్క్ అయిపోయింది వీళ్ళతోని. వాన అయితే జోరున్నది అలా. వాన అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ వాన. బాబాయ్ వాన హైదరాబాద్ దాకా ఉండొచ్చా? లేదు, హైదరాబాద్ వరకు లేదు. నాకు తెలిసి కడప కర్నూలు వరకు ఉండొచ్చు. రాత్రి కర్నూలు నుంచి స్టార్ట్ అయిందిగా, అక్కడ దాకే ఉండొచ్చు. అవునా? కానీ ఎక్కువన్నది అక్కడికి వచ్చేటప్పటికన్నా ఇప్పుడు పోయేటప్పుడు చాలా ఎక్కువ ఉంది బాబాయ్. అవును, ఫుల్ ఉంది, మామూలు లేదు. చిత్కబాతుందిగా బాబాయ్. కష్టమే ఇలా సాగుడు జర్నీ. ఖాళీ ఉన్నప్పుడు గట్టి కొట్టాలి, లేదంటే స్లో పెట్టాలి. అంతే. బీభత్సంగా వస్తుంది వాన అయితే, మామూలుగా రావట్లేదు. హై స్పీడ్ కొడుతుంది అసలు. వైఫర్ ప్రెషర్ కూడా అది సరిపోవట్లేదు, అంత ఫాస్ట్ వస్తుంది అన్నమాట వాన. చాలా రిస్కే. రైన్ల జర్నీ అంటే, డ్రైవింగ్ అంటే మామూలు విషయం కాదు ఇది. అందుకని ఒక పాట ఉంది, గాలి వానలో వాన నీటిలో బస్సు ప్రయాణం, తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలుసు మాకు. అయ్యా బాబాయ్ మాత్రం భలే పాటేశాడు మొత్తానికి. ఇది యాక్సిడెంట్ అయింది ఏంది లారీ? అరే ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడే వెల్లూరు టోల్ గేట్ రీచ్ అయినాం మనము. ఇది తాడు టోల్ గేటు, పాండిచేరి దగ్గర నుంచి. ఏమైంది దాంట్లో డబ్బులు వస్తామే? ఇక్కడ వెల్లూరులో కూడా ప్యాసింజర్లు ఎక్కిరు. బండి మొత్తం టోటల్గా ఫుల్ అయిపోయింది. ఇక ఎక్కడ ఆపేలేదు. నైట్ ఓన్లీ డిన్నర్ కోసం అయితే ఆపుతారు. ఇక తమిళనాడు బార్డర్ అయితే మనం దాటిపోతున్నాము. ఇదే తమిళనాడు బార్డర్. ఇంకా లాస్ట్ పోలీసులు కూడా ఇక్కడ బాగా తనిఖీలు చేస్తారు. బార్డర్ కదా, తమిళనాడు నుంచి మనము ఏపీకి ఎంట్రీ అవుతున్నాం. చిత్తూరు రోడ్ ఇది. పోలీసులు కూడా బాగా తనిఖీలు, రెయిన్ కోట్లు వేసుకొని మరి వెయిట్ చేస్తారు. చూడండి అక్కడ కనిపిస్తురా మీకు? వీళ్ళందరూ వెయిటింగ్. ఇట్లా ఏమైనా డౌట్ వస్తే వెహికల్స్ అన్ని ఆపి నీట్గా చెక్ చేసి పంపిస్తారు.
ఇట్లుంటుంది బార్డర్ అంటే మరి. మొత్తానికైతే మనం తమిళనాడు బార్డర్ దాటి ఏపీలోకి మనం ఎంట్రీ అయిపోయాము. మళ్ళీ సింగిల్ వే వచ్చింది. ఎంత దూరం పోవాలి బాబా ఇట్లా? ఇంకా ఇంకో 30 km తర్వాతనైతే డబల్ రోడ్ వచ్చిందని చెప్పిండు బాబాయ్. చూద్దాం ముందు ఎలా ఉంటుంది ఇంకా రైడ్. తిరుపతి 92 ఉంది, బెంగళూరు 198, చిత్తూరు 22 km. బెంగళూరు పూణే హైవే, చెన్నై టు బెంగళూరు పూణే హైవే. ఓకే. నేషనల్ హైవే నెంబర్ 4. ఓకే. చిత్తూరు బైపాస్ నుంచి మనం రైట్ కట్ అయిపోతాం తిరుపతి రోడ్డుకి. ఓకే. వర్షం వేలూరు దాకుందిగా బాబాయ్. ఇక మన ఏపీకి రాగానే వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఇది మన తెలంగాణ ఏపీలో కూడా ఉంటుందేమో అనుకున్నా ఆ వాన చూసి. వాన అయితే పూర్తిగా తగ్గిపోయింది, ఇక టెన్షన్ ఏం లేదు మనకు. చిత్తూరులో కూడా పికప్ పాయింట్ ఉంది, మెయిన్ హైవేలో పెట్టిరు. తర్వాత పీలేరు దగ్గర ఇంకొకలో ఇద్దరు ఉన్నారంట, వాళ్ళని పిక్ చేసుకుంటే బండి మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఈరోజు మాకు కూడా పడుకుందానికి లేదు. మన క్లీనర్ బాయ్ అయితే మొత్తం బ్యాగులన్నీ సర్దేస్తుండు. కొద్దిగా తలనొచ్చిందట, లైట్ రిస్క్ తీసుకోకుండా అని పండబెట్టినాం. ఇప్పుడే యాక్టివ్ అయ్యిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. పీలర్లో ఇంకా ఒక సీట్ ఉంటుంది, జాయినింగ్ ఒక సీటే. ఇక ఫైనల్ బండి మొత్తం ఫుల్ ప్యాక్. మాకు కూడా పండుకోకుండా చేసినావుగా లోపడి. అలా కష్టమే ఉంది. ఇక ఇవాళ దేత్తాడి పోచమ్మ కూడా మాకు జాగరంగా. జాగరమే. మొత్తం ఎంతమంది బాబా ఇక్కడ? 5 సీట్లు అంట. అంటే ఒక రావట్లేదా? ఓకే రైట్. ఓ లగేజ్ కోసం ఒక సీట్ బుక్ చేసుకురా, గ్రేటే. కడప రైట్ తీసుకోవాలి. బెంగళూరు స్ట్రైట్ 178 ఉంది, కడప 170 ఉంది రైట్ సైడ్ కు. తిరుపతి రోడ్ వెళ్ళిపోతాం అయితే మనం 78 తిరుపతి. ఓకే. ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ తీసుకోం వెళ్ళిపోతాం అయితే మనం. అవును రైట్. నెక్స్ట్ డిన్నర్ బ్రేకే బాగా. నెక్స్ట్ డిన్నర్ బ్రేక్. మనం ఇక్కడ రైట్ తీసుకొని తిరుపతి రోడ్లో నుంచి డైరెక్ట్ వెళ్ళిపోద్ది మన బండి. ఇంకా వయా ఎట్లా పోద్ది బాబా ఈ నుంచి? ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ అన్నీ వెళ్ళిపోతాం ఈ హైవే నుంచి. ఓకే. ఏమేమి వస్తాయి? దాని తర్వాత పీలేరు, రాయచోటి, కడప. ఓకే. కర్నూలు, హైదరాబాద్. 78 తిరుపతి, నాయుడుపేట 140, కడప 170. బాబాయ్ గారు పాండిచ్చేరి నుంచి మన కడప దాకా కూడా అయితే డబల్ రోడ్డు ఆడింత ఉన్నది, మొత్తం సింగిల్ రోడ్డే ఉన్నది. అయితే ఇక మొత్తం సింగిల్ రోడే ఉంటుంది. ఆడింత ఇట్లనే డబల్ రోడ్డు. హైవే టచ్ అయినప్పుడు మాత్రమే డబల్ రోడ్ వస్తుంది. ఓకే. హైవేలు మళ్ళీ దిగిపోతాం కాబట్టి సింగిల్ రోడ్ ఉంటుంది. ఓకే. కష్టమే ఉంది, పెద్ద టాస్కే ఇది. ఈ రూట్ మెయింటైన్ చేయాలంటే క్యాప్టెన్ మామూలుగా ఉండదు, కూల్గా ఉండాలా నీ లెక్క. కాణిపాకం లెఫ్ట్ తీసుకుంటూ వస్తుందా బాబాయ్ ఇక్కడ నుంచి? దగ్గరేనా? 4 km ఉందిగా దగ్గరే ఈ సర్వీస్ రోడ్ నుంచి. ఓకే. కడప 146, మనం లెఫ్ట్ తీసుకుంటే కడప వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే 54 తిరుపతి. ఓకే. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలా మనం? రైట్. తిరుపతి కూడా దగ్గరనే ఉంది 54 అంటే. చక్కగా గుసాయిస్తే అదే వచ్చేస్తుంది అట్లా. ఇది కడప మళ్ళీ చిత్తూరు ఊళ్ళోకి పోతుంది. కడప రోడ్ ఇది స్ట్రైట్ ఒకటే రోడ్. ఇక రంగంపేట క్రాస్ టోల్ గేట్. ఓకే. ఫస్ట్ టోల్ గేట్ మనం ఏపీకి వచ్చినాక ఇదే. పాత టోల్ గేట్ లెక్క ఉందిగా బాగా. ఏంది కనీసం బద్దె కూడా లేదా? ఇక్కడ ఇరగొట్టిరు వాళ్ళు వేసుకుంది. సైడ్ కనిపెట్టింది. అయ్యో.
ఇప్పుడే మనం హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయినాం. చూద్దాం హోటల్లో రుచులు ఎలా ఉంటాయి, వీళ్ళ టేస్టీలు ఎలా ఉంటాయి. మొత్తం ఓపెన్ కిచెన్ అట్టుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. కళ్ళ ముందట అన్ని చేసి ఇస్తుండు, ఏదన్నా ఓపెన్ కిచెన్. ఈ నుంచి మొదలు పెడితే ఇక్కడ దాకా సాంబార్ గింబారు ఫ్రైడ్ రైస్ మొత్తం గొల్ల గొల్ల. బస్ ఆపేరు ఇక్కడనే మనది, చూస్తారు కదా ప్యాసింజర్లు అందరు దిగుతారు. రైట్, లోపలికి వెళ్ళాక టేస్ట్ ఎలా ఉందో వీళ్ళదైతే చూసి చెప్తాను. ఫుడ్ ఎలా ఉంటుంది. శశిబాయ్ మనోడే, బిఎస్ఆర్ మేనేజ్మెంట్. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, శశి బస్ బ్లాగ్స్ అని. సబ్స్క్రైబ్ చేసుకోండి, చెక్ చేయండి ఒకసారి. ఛానల్ కూడా విజిట్ చేయండి, కొత్తగా పెట్టిండన్న కూడా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. నేనైతే జీరా రైస్ తీసుకున్నా, అలాగే మష్రూమ్ వెజిటేరియను, కార్తీక మాసం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి లాలీపాప్స్ అట. ఇవేంటిది? తందూర్ రొట్టి, జీరా రైస్, చికెన్ లాలీపాప్స్. ఇదేంటిది స్పెషల్? దాల్ తడక. శశిబాయి రైట్, కానీ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. డ్రింకింగ్ వాటర్ కూడా మంచిగా ఇచ్చారు వీళ్ళు, సీల్ బాటిల్లో. నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ కూడా మంచి సర్వీస్ ఇస్తారు. రైట్ సీన్ సార్. ఏంటంటే ఓ మనోడే క్లీనర్, వీని పేరే సిద్ధు ఫ్రమ్ రాజోల్. చలో రైట్, బండి డిన్నర్ బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఫుడ్ అయితే బాగానే ఉంది, పర్లేదు. బాబాయ్ వెళ్ళిపోతున్నావు లోపలికి. రైట్, నెక్స్ట్ ఫస్ట్ బిట్ అయిపోయింది కదా బాబాయ్ది. సెకండ్ బిట్ మళ్ళీ ప్రసాదాన్ని ఎక్కుతాడు. చూద్దాం అన్న రైడ్ ఎలా ఉంటుందో. దా లోపలికి పోయి ఎలా ఉంటుంది నీ సీట్ చూద్దాం, ఒకసారి విజిట్ చేద్దాం నీ సీట్ను. అరే లైట్ అయ్యరా, అది ఓపెన్ చేయరా ఒకసారి బాబాయ్. ఇది సీట్ ఎట్లుంటుందో చూపెడదాం. ఇగో ఇలా మా డ్రైవర్ల కష్టాలు ఇలా ఉంటాయి. కూర్చో బాబాయ్. ఇగో ఇట్లా లోపలికి పోయి మంచిగా బెడ్ మీద ఇట్లా పండుకుంటాడు. లోపల చిన్న ఫ్యాన్ ఉంటుంది, ఏసీ కూడా వస్తుంది. వస్తుందా లైట్గా కొంచెం? ఫ్యాన్ ఉంటుంది అంతే. ఇట్లా ఉంటుంది. డిక్కీలోనే పడుకోవాల్సి వస్తుంది. బస్సు ఫుల్ అయినప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. చలికి వణుక్కుంటా, వానలకు దడుచుకుంటా, ఎండలకు ఎండుకుంటా, ఇట్లాంటి బాధలు ఉంటాయి అన్నమాట. ఓలో అనగానే సంబరం కాదు, దీంట్లో కూడా మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా రకరకాలు ఉంటుంది. ఓకేనా? రైట్ బాబాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ సో మచ్. టుమారో విల్ మీట్. బాయ్ బాయ్ బాయ్. అరే వాటర్ బాటిల్ ఇయ్యదా? ఇచ్చేసాయి నాడు. రైట్ బాబాయ్, జాగ్రత్త. రైట్ మరిగా రేపు కలుస్తావు కలవను ఇక, మరి వెళ్ళిపోతున్నా నేను. రైట్ బాబాయ్, బంజేరా. రైట్ సెట్. రైట్, ప్యాసింజర్లు అయితే ఇప్పుడే ఎక్కుతారు డిన్నర్ తర్వాత. హోటల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నాయుడు గారు హోటల్ అంట ఇది. రైట్, మన సెకండ్ బిట్ ప్రసాద్ అన్న కొడతాడు ఇప్పుడు. నమస్తే ప్రసాద్ భాయ్. అన్న రైడింగ్ ఎలా ఉంటుందో పూర్తిగా రైలును అయితే చూద్దాం. అన్న డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఏంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుండు, పూర్తిగానైతే విజిట్ చేస్తా. అన్న రైడ్ చాలా బాగుంటుంది. తిన్న తర్వాతనైతే రైడ్ స్టార్ట్ అయిపోయింది, చూద్దాం. అన్న ఇంకెన్ని కిలోమీటర్లు ఉందన్న హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ నుంచి 600 కిలోమీటర్స్, 600 km ఉంది అటు. ఇంకా చూద్దాం ఇంకెలా ఉంటుందో రైడ్. రాయచూటి ఘాట్ రోడ్ కూడా ఉంటుంది నెక్స్ట్, మామూలు ఉండదు. కడప ఘాట్, అది కూడా విజిట్ చేద్దాం. ప్రసాద్ అన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇలా బిఎస్ఆర్లో? నేను బిఎస్ఆర్లో వచ్చేసి 2 months నుంచి. 2 months నుంచా? నా వోల్వో ఎక్స్పీరియన్స్ వచ్చేసి 15 years. 15 years. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 30 years. 30 years, మోస్ట్ సీనియర్. నెంబర్ 1 క్యాప్టెన్, మోస్ట్ సీనియర్ క్యాప్టెన్తో ఉన్నాం ఈరోజు. చాలా బాగుంటుంది. రైట్ ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యువర్ రైట్ అన్న. నెక్స్ట్ పికప్ ఉంది అన్న మనకి పీలేరు ఒక పికప్ ఉంది. పీలేరు ఒక సీట్ అయితే బస్సు ఫుల్ ప్యాక్డ్. పాండిచ్చేరి నుంచి కూడా పీలేరు దాకా మనకు టికెట్లు అయితే ఉన్నాయి. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బిఎస్ఆర్ ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నారు. ఈ ఘాట్ రోడ్లోకి ఎంట్రీ కాగానే మొత్తం స్నో చూస్తారు కదా, అప్పుడే మంచు స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్ టైము 11 అవుతుంది, 11:10 అవుతుంది. ఇప్పటి నుంచే మంచు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక వెహికల్ ఇంకో వెహికల్ కనపడకుండా మంచు ఇంత బీభత్సంగా అయిపోయింది. ఇట్లాంటి టైం ఉంది. చూస్తారు కదా ఎలా మస్క కనపడుతుందో మొత్తానికి. ఇంకా రాయచోటి ఘాట్లో ఎలా ఉంటుందో చూడాల ముందు.
వస్తున్నప్పుడేమో మొత్తం అప్పులు ఉన్నాయి, పోయేటప్పుడు మొత్తం డౌన్లే. ఇప్పుడే మనము రాయచోటి టోల్గేట్ దగ్గరికి వచ్చాము. రైట్, ఇప్పుడే మనము రాయచోటి ఘాట్ ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ అన్నమాట. అలా వెహికల్స్ చూస్తారు కదా, అక్కడ అవతల ఏదైనా వెహికల్ వస్తే ఆ వెహికల్ వెళ్ళినాకనే వెళ్ళాల్సి వస్తుంది. ఇగో చూడండి అక్కడ ఎట్లా జామ్ అవుతున్నాయో, ఎందుకంటే ఆ బండ్లు అనేవి తిరగలేక వెళ్తున్నాయి. బస్ అమరా ట్రావెల్స్. ఈ లోడ్ వేసుకొని ఘాట్ ఎక్కాలంటే ఇబ్బంది పడుతున్నాయి ఈ లారీలు అయితే, ఘోరం. పెద్ద లోయ ఉన్నట్టుంది, ఎంత పెద్ద గుట్ట తోడిరిందన్న. ఆ కింద మొత్తం లైట్లన్నీ కడప. బాబా భలే హైట్. అయితే అసలు అతి ఎక్కువ ఉన్నది. అయిపోయిందా లాస్టా? క్లోజ్.
ఫారెస్ట్ బార్డర్ ఇది. పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కదా బందోబస్తుగా. ఈ స్వామి శరణం. ఐటీ సర్కిల్ కడపల. ఐ లవ్ యూ కడప. ఓ నైస్. కడప టోల్ గేట్ రీచ్ అయినాం ప్రజెంట్ మనం. ఓకే రైట్. హైదరాబాద్ ఇంకా 346 ఉన్నది. కర్నూలు 133, పొద్దుటూరు 31. చాగలమరి టోల్ గేట్ రీచ్ అయినాం. క్రాస్ చేస్తున్నాం ప్రజెంట్ నౌ. రైట్. ఇది కూడా నంది ట్రావెల్స్ అంట. ఇది కూడా పాండిచ్చేరి నుంచే వస్తుంది బండి. రోడ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుంది. మొత్తం ఇవి పెట్టేశారు. కరెక్ట్ టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. కరెక్ట్ మనం కర్నూలుకి ఇంకా 10 km దూరాన్ని ఉన్నాం. ఇప్పుడు నన్నూరు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చేసాం. కర్నూలుది. ఇప్పుడే మనం కర్నూలు టోల్ ప్లాజా రీచ్ అయినాం. రైట్. నెక్స్ట్ మనకు బెంగళూరు హైవే ఎదురైంది. నెక్స్ట్ బెంగళూరు 353 లెఫ్ట్, అనంతపురం లెఫ్ట్, హైదరాబాద్ 233, కర్నూలు 11 ఉంది, ఇంకా హైదరాబాద్ 233 ఉంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద నుంచి పోనా? లెఫ్ట్కి వెళ్తే బెంగళూరా? ఓకే రైట్. డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఇంకా ఫ్లైఓవర్ దిగుడు ఎక్కువ ఏం లేదు. డైరెక్ట్ ఫ్లైఓవర్ ఇచ్చారు ఇటు కూడా. అక్కడ బస్సు పోతుందా? అది మనం వచ్చిన రోడ్ అన్నమాట. ఇప్పుడు మనం హైదరాబాద్ రోడ్డుకి ఎంటర్ అయిపోయినాం. టోల్ రోడ్ ముగిసిందని బోర్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ఒక 10 minutes కర్నూలు వెళ్ళిపోతాం మనం. రైట్. మనం కర్నూలు వచ్చేసాము ఇప్పుడే. హైదరాబాద్ 211, నాగపూర్ 737. మనం ఈ రోడ్డు ఆల్రెడీ చాలా సార్లు చూపెట్టాను. బెంగళూరు వెళ్ళేటప్పుడు కానీ, మైసూరు, కోయంబత్తూరు, అలా ఈ రోడ్ అయితే తక్కువ చూపెడతాను హైదరాబాద్ వరకు. ఎందుకంటే ఆల్రెడీ చూసి చూసి మీకు కూడా బోర్ వచ్చేసి ఉంటుంది. అలాగని తక్కువ అయితే చూపెట్టడానికి ట్రై చేస్తా. మొత్తం పాండిచ్చేరి ఆ లెవెల్లో మొత్తం అయితే ఎక్కువ చూపెట్టిన వ్లాగు చాలా బాగుంటుంది. కేఎస్ఆర్టీసీ అవట్లేదా? అట్లా బద్ద అందుకొని చెక్ చేయాలనా? చిప్పుకు అప్పుడు ఓకే అవుతుంది. పోలీసులు నైట్ పగలు లేకుండా చాలా తనిఖీలు చేస్తారు. డ్రింక్ అండ్ డ్రైవ్ అట్టుంది అన్న. మొత్తానికి అయితే బ్యాటరీలు పట్టుకొని మరి బండ్లను ఆపేస్తారు. చూడండి ఇక్కడ బెంగళూరు హైవేలో చాలా స్ట్రిక్ట్ ఉంది. అన్ని పేపర్లు అట్లా అన్నీ చూసుకొని రావాలి. ఈ కర్నూలు దాటాక పెబ్బేరు దగ్గర టాయిలెట్స్ కోసం అయితే బస్సులన్నీ ఆపారు. టాయిలెట్ బ్రేక్ అయిపోయింది.
నెక్స్ట్ ఎంతసేపు పడుతుంది బాబాయ్ హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి? 2 hours. 2 hours వెళ్ళిపోతాం మనము. కరెక్ట్ టైం వచ్చేసి 4:30 అవుతుంది. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్. మళ్ళీ సెకండ్ బిట్ ఎక్కిండు బాబాయ్. టాయిలెట్స్ తర్వాత హైదరాబాద్ ఇక మన గ్యారేజ్ దానికనైతే బాబాయ్ నడిపించేస్తాడు బండి. మన సీనన్న పోయి పడుకున్నాడు ఇక. రైట్, హైదరాబాద్ సిటీ దగ్గరలో ఉన్నాము. ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది బాబాయ్? ఇక్కడ నుంచి 160. 160 అయితే మనం హైదరాబాద్ రీచ్ అయిపోతాం పూర్తిగా. PSR to PSR chasing. ఓకే, మనం ఇప్పుడే షాద్నగర్ టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా హైదరాబాద్ 50 km అయితే ఉన్నది. కరెక్ట్ టైం వచ్చేసి 5:40 అవుతుంది. రైట్, షాద్నగర్ తర్వాత డైరెక్ట్ ఎక్కడికి బాబాయ్? శంషాబాద్కి వెళ్ళిపోతా. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి. ఓకే, మెహదీపట్నం వయా లగిడికపూల. తర్వాత మెహదీపట్నం తర్వాత లగిడికపూల్ ఉంటుంది. ఓఆర్ఆర్లో వస్తుంటే ఒక కబ్బెల లోడ్ అయితే పడిపోయింది. చాలా జాగ్రత్త రావాలి. చూడండి, రోడ్ గచ్చిబౌలి లాస్ట్ టోల్ గేట్ మనకి. ఇక ముందట మనం కూడా దిగిపోతాం. గచ్చిబౌలి లాస్ట్, ఇక్కడ దిగిపోయి ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకా మన లాస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. మనం మనమైతే గచ్చిబౌలిలో దిగిపోయాము. ఇంతటితోనైతే ఈ వీడియో అయితే ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. కరెక్ట్ వచ్చేసి టైంకు 6:45కి వీళ్ళైతే గచ్చిబౌలిలో డ్రాప్ చేశారు. నిన్న 5 o'clock ఎక్కాము మనము. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు సర్వీస్ అయితే. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. థ్యాంక్ యూ. కలుస్తాం మరి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మంచి మంచి రైడ్లు చేయాలి ఇంకా మీతోనే. ఓకేనా, నెక్స్ట్ ఎటు పెడదాం మళ్ళా? ప్లాన్ చేయి. ఓకేనా, రైట్ బాబాయ్. ఇద్దరితో వెళ్ళిపోతున్నాను నేను ఇక. మళ్ళీ కలుద్దాం బాబాయ్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబాయ్. యువర్ రైడ్ ఈజ్ ఎక్సలెంట్ అని చెప్పుకుంటా.